ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు చూస్తే యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్ను ఒక్కసారిగా తనిఖీ చేశారు కలెక్టర్ ఎం హనుమంతరావు. అక్కడ ఉన్నటువంటి అపరిశుభ్రమైనటువంటి వాతావరణం చూసి ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ పాటించకపోవడం, విద్యార్థుల చేత పనులు చేయించడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించి అక్కడ ఉన్నటువంటి కేర్ టేకర్ రమేష్ని సస్పెండ్ చేయడం జరిగింది. ప్రిన్సిపాల్ కూడా షాక్ నోటీసులు అందజేశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విద్యార్థులకు మెనూ అందించాలని ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేసినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్, హాస్టల్ కేర్ టేకరు, ప్రిన్సిపాల్ ఏది కూడా పట్టించుకోకుండా మెనూ పాటించకుండా విద్యార్థులకు సరైన భోజనం పెట్టకపోవడంతో కలెక్టర్ ఒకసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేర్ టేకర్ని సస్పెండ్ చేశారు. అక్కడ వంట ఉన్నటువంటి ఏజెన్సీని కూడా అప్పటికప్పుడు కూడా మార్చడం జరిగింది. ఇక ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే అన్ని హాస్టల్ వార్డెన్లకు, అదేవిధంగా అందరూ కేర్ టేకర్లకు కూడా ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయని ప్రభుత్వ ఆదేశాల కారణంగా ఎప్పటికప్పుడు విద్యార్థులకు మెనూ అందించాలని కూడా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు ఒక్కసారిగా ఆదేశాలు జారీ చేశారు. ఇక మరొక విషయానికి వస్తే యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు వ్యక్తమయ్యాయి. లగచర్ల ఘటనలో రైతులకు సంఖ్యలు వేసి వారిని హింసిస్తున్నటువంటి కార్యక్రమానికి నిరసనగా ఎక్కడికక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు అందించి నిరసన కార్యక్రమాలు తెలిపారు. ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సుంత మహేందర్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి ఒక్కసారిగా ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి సర్కార్ గిరిజనులపైన కక్ష తీర్చుకుంటా ఉంది, రైతులకు బేడీలు వేసి ఒక ఉగ్రవాదులను చూసినట్టుగా చూస్తూ ఉంది. దానికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలకు కేటీఆర్ గారు పిలుపునిచ్చారు. ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ అన్ని మండల కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలను చేశాం. రాజ్యాంగాన్ని కాపాడాలి, ఇప్పటికైనా సరే లగచర్ల ఘటనలో అరెస్ట్ అయినటువంటి రైతులందరినీ కూడా విడుదల చేయాలని కూడా గొంగిడి సుంత మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇక నల్గొండ జిల్లా వార్తల విషయానికి వస్తే నల్గొండ జిల్లా వ్యాప్తంగా కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు అందించి నిరసన కార్యక్రమాలు తెలిపారు. లగచర్ల ఘటనలో రైతులను అరెస్ట్ చేసి వారికి గుండె నొప్పి వస్తుందంటూ కూడా వారికి చేతులకు బేడీలు వేసి ప్రభుత్వం వారిని హింసిస్తుందంటూ ఎక్కడికక్కడ ఆందోళన కార్యక్రమాలు చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డి, నకరికల్లో మాజీ ఎమ్మెల్యే చిరుమతి లింగయ్య, మిర్యాలగూడలో అదేవిధంగా నల్లమోతు భాస్కరరావు, మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఈ నిరసన కార్యక్రమాలు పాల్గొన్నారు. ఆయా అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలను చేశారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని లగచర్ల ఘటనలో అరెస్ట్ అయినటువంటి గిరిజనులను, రైతులను వెంటనే విడుదల చేయాలి, వారి చేతులకు బేడీలు వేసి వేధించినటువంటి అధికారులను సస్పెండ్ చేయాలి, వారికి న్యాయం చేయాలని కూడా ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.